వైసీపీ ప్రభుత్వం యువతనే గంజాయికి బానిసలాగా చేస్తుందని కూడా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ నో నథింగ్ అండి. అవన్నీ ఆరోపణలు, ఉత్త ఆరోపణలు. అవి ఆయన అన్న పట్టించుకోరు. ఇప్పుడు ఎత్తిగడ గొడవలు జరిగిన గంజాయి బ్యాచ్ అంటారు, ఆస్తులు గొడవలు జరిగిన గంజాయి బ్యాచ్ అంటారు. అన్ని గంజాయి బ్యాచ్ మీద నెట్టేస్తారు. దానికి సమాధానం ఏముంటుంది? వైసీపీ ప్రభుత్వం యువతనే గంజాయికి అలవాటు చేసి వారి భవిష్యత్తు నాశనం చేస్తున్నారని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. అవన్నీ చెప్తే మాటలండి. ఇప్పుడు మన భవిష్యత్తు మనం చెడదనుకుంటావా? చేతులారా చెప్పు. నువ్వు ఉన్నావు, ఏమున్నావు, నీ పని నువ్వు చేసుకుని పోతున్నావు, ఆ పని నేను పోతున్నావు. ఎవరో చేతులారా గంజాయి తాగి భవిష్యత్తు పాడు చేసుకొని ఈ పిల్లల చేతులు నాశనం ఎవరైనా కావాలని చేసుకుంటారా? ఎవరో 100కి 1 ఉంటారు, లేదైనా మరి అట్టటువంటి ఎవరేం చేయలేవు. మరి చంద్రబాబు నాయుడు గారు కేవలం వైసీపీ నాయకులే అలా చేస్తారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. నిరూపి ఎక్కడ పలానా వైసీపీ నాయకుడు చేసినట్టు నిరూపేమను, దాన్ని పట్టి పోలీసులు పట్టిమను, అప్పుడు నిర్ధారణ అయితే ఉత్తమ మాటలు అంటే మేము నాణ్యమైన విద్యుత్తునిచ్చాము అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. నాణ్యమైన ఇచ్చేయండి. చంద్రబాబు టైంలో, రాజశేఖర టైంలో ఉచిత ఇస్తామని వెంకయ్యలో వాగ్దానం చేసి చంద్రబాబు ఏమన్నాడు? బట్టలు పడుకో తీగలో ఇవ్వలేడని ఏలం చేశాడు. ఆయన వచ్చి చూపించాడు. మరి ఈయన వచ్చినాక రైతులకు పగలో పోతే 9 గంటలు ఇస్తున్నాడు. ఆయనకు 3 టిప్పులు 4 షిప్పులు వచ్చేది. నైట్ 2 షిప్పులు, పగలు. మరి నైట్ పోతే రైతులు ఇబ్బంది పడుతున్నారు, పొలాల్లో తేళ్ళు పాములు కలిసి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 9 గంటలు పగలే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ కూడా చంద్రబాబు నాయుడు. ఛార్జీలు అంటే దాన్ని మూటిని పెట్టి దాన్ని అనుకూలం పెట్టి పెంచాల్సి వస్తుంది. తప్పదు కదండి. ఇప్పుడు బొగ్గు పెరుగుద్ది, ఇంధనం పెరుగుద్ది. ఏం పెరిగినప్పుడు ఎంతో ఇంత పెంచాలి, తప్పదు కదా. ఇప్పుడు డీజిల్ పెరిగిద్ది, పెంచాలా? మా ప్రభుత్వం వస్తే, అంటే టీడీపీ ప్రభుత్వం వస్తే మీకు కరెంట్ ఇచ్చి దాన్ని మీరు సేవ్ చేసుకొని అది కనుక మళ్ళీ తిరిగి మాకు ఇస్తే గవర్నమెంట్ నుంచి మళ్ళీ మీకు కొంత అమౌంట్ని ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు మాటలు ఎవరు నమ్మడండి. ఆయన పోయిన 5 ఏళ్ళ పరిపాలనలో ఎన్నో వాగ్దానాలు చేశాడు. మరి నవోద్యాలు నిలబెట్టుకున్నాడా? సరే, అమలు చేశాడా? అప్పుడు ఆయన వాగ్దానాలు ఏం చేశాడు? రైతులు రుణమాఫీ మొత్తం అన్నాడు, డోక్లా గ్రూపులో మాఫీ మొత్తం అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. ఇంటికి ఒక ఉద్యోగం లేకుంటే నేను 2000 నిరుద్యోగులు పుట్టి అన్నాడు. మరి ఎన్టీఆర్ సుజల పథకం కింద వాటర్ క్యాను 2 రూపాయలకి ఇస్తానన్నాడు. మరి ఏమలు చేశాడు? ఏం చేయలేదు కదా. ఎవరు నమ్ముతారు? సరే, 10లో 2+ అయినా మైనస్ అయినా 2 అయినా 3 అయినా అమలు చేయాలి కదా. మరి ఈ ప్రభుత్వాలు ఆయన అమలు చేస్తున్నారు. ఇప్పుడు మేనిఫెస్టో కూడా పెట్టారు, యువతకి 20 లక్షల ఉద్యోగాన్ని కల్పిస్తాను, ఉద్యోగ వృద్ధి కింద నెలకి యువతకి 3000 ఇస్తా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు చంద్రబాబు. రాజశేఖర రెడ్డి ఒక సాగు వేసాడు. పిన్నమ్మకు అమ్మకు అన్నం పెట్టినాడు, పిన్నమ్మకు బంగారు ఆ టైప్ ఉంటుంది చంద్రబాబు మాటలు. ఇది ఎలక్షన్ మూమెంట్ ఏదో చెప్పాలా, ప్రజలు నమ్మేయాలి, మోసం చేయాలా? ఎవరు నమ్ముతారు అంటే ఎవరు నమ్మరు. పేదలు, మా ప్రభుత్వం వస్తే పేదలను ధనికులు చేస్తాను, పేదలు అనేది నిర్మూలకం చేస్తాను, వాళ్ళ ధనవంతులు చూడటమే నాది. ఏమండి, చంద్రబాబు 40-30 సంవత్సరాలు రాజకీయ నిష్ట అంటాడు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాడు. మరి అప్పుడు ఎన్ని చేశాడు? అప్పుడు చేయొచ్చు కదా ఎన్ని. మరి ఇప్పుడే ఎలాగొస్తాయి గుర్తు? మాకు పదవులతో ఏం పని లేదు, నాకు కానీ పవన్ కళ్యాణ్ కానీ మా పదవుల మీద ఆశ లేదు, పేదలనే ధనికులు చేయడమే మా లక్ష్యం అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తారు. అది వరకు 15-20 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు చేయొచ్చు కదా. అప్పుడు ఎట్టపోయింది ఆలోచన, ఇప్పుడు ఎట్ట వస్తుంది? ఎందుకని అంటారు అలా? ఆయనకి లేదు, కమిటీ లేదు, ఆలోచన లేదు, తక్కువ. ఎంతసేపు ఉన్న చంద్రబాబు పరిపాలన ఎట్లాగా ఉంటుందంటే వాళ్ళ సామాజిక వర్గానికి, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు మేలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం అర్థం కాదు. ప్రతి ఒక్కరికి అనుకూలంగా సంక్షేమ పథకాలు ఉంటున్నాయి. ప్రతి ఒక్కరికి 69 పథకాలు వస్తున్నాయి. అలా జన్మ కమిటీలు పెట్టి నేను నా ఓపెన్ చదువుతాను. నేను పింఛన్కు అప్పీల్ చేసుకుంటే వృద్ధా పింఛన్కు 6 నెలల తర్వాత నాకు పాస్ అయింది. 6 నెలలు తిరిగాను టీడీపీ వల్ల. ఆ టీడీపీ వల్ల నా పింఛన్ వచ్చింది. 6 నెలలు తిరిగా. అప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టేవాళ్ళు. కమిటీలు పోయి అప్లికేషన్ పెట్టి, అయ్యా నీకు అర్హత లేదు, అది కూర్చొని గుడ్డు, మాకు జన్మభూమి కమిటీలు పెడితేనే చెప్తేనే మీకు పింఛను, వేరే ఆపోజిట్ పార్టీ వాళ్ళు మీకు
సరే సరే అట్లా పెట్టాలి పెట్టి లేటకి ఏదో నీ ఓటోడు దాని వల్ల ఏదో పాస్ చెప్పుకున్నాం అప్పుడు టీడీపీలు పింఛను అలాగా. ఇప్పుడు అట్లా కాదు కదా, 60 సంవత్సరాలు అర్హత టీడీపీ లేదు, వైసీపీ లేదు, వాళ్ళు లేదు, అందరికీ అవకాశం. మాట్లాడితే సభ పెట్టేది పెద్ద సమస్యల కోసం కాదు, 24 గంటలు జగన్ తిట్టడం కోసం, జగన్ పార్టీలో ఉన్న వాళ్ళు తిట్టడం తప్ప, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు తిట్టడం తప్ప వేరేది ఏది పెట్టరు. సభ ఎందుకు పెడతారు? సభ అనేది పెద్ద సమస్యలు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి తెలుసుకోవడానికి. అలా కాకన్నా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సభలు పెట్టేయడం, జనాలను పట్టించుకోవడం మానేసి 24 గంటల పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని, ఆ ఎంపీలని, సీఎం తిట్టడం తప్ప చంద్రబాబుకి వేరే పనే ఉంది. అదే సీఎంగా చంద్రబాబు చేసినప్పుడు ఎప్పుడైనా సరే జగన్ విమర్శ చేశాడా? సమస్యలు అడిగేవాడు, అంతేగాని ఏ రోజు కూడా సీఎం తిట్టలేదు జగన్. ఈ చంద్రబాబు మాత్రం 24 గంటలు సీఎం తిట్టడం, ఎమ్మెల్యేని తిట్టడం, ఎంపీని తిట్టడం, ఇది తప్ప వేరే పని లేదు. ఈ దత్తపుత్రుడు వచ్చాడు అనుకో, ఈ దత్తపుత్రుడు కూడా అంతే. ఈ దత్తపుత్రుడు ఏం చేస్తాడు? ఎమ్మెల్యేని తిడతాడు, ఎంపీని తిడతాడు, తర్వాత సీఎంని తిడతాడు, అంతేగాని సమస్యలు ఇప్పుడు అడిగాడా? మొన్న పార్టీ రూమ్లో ఏం చేశాడు? ఇవ్వబడే రోజు ఆ రోజు అంతే, నేను సీట్లు ఇస్తానని చెప్తున్నాడు తప్ప వచ్చిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మద్దతు చేశాడు ఏమైనా? నేను సీట్ ఇస్తాను, నీకు 2 సీట్లు కావాలి, 2 సీట్లు ఇస్తాను, నాకు 26 తారీఖు అన్నాడు. 26 తారీఖు ఏం చేసావు? ఇప్పుడే నీకు 26 ఇష్టమే, 2 ఇష్టమే, 1 తారీఖు ఇష్టం, ఏమి ఇష్టం లేదు నీకు. ఆ మధ్యానికి ఎందుకు నీకు పార్టీ పెట్టావు? ఏం సుఖం? 24 గంటలు వైసీపీ వాళ్ళు తిట్టడం తప్ప పార్టీ దేనికి నీకు? బీజేపీ పొత్తు అన్నావు, ఆ పొత్తు వదిలేసావు. అంతకుముందేమో ప్రజారాజ్యం పెట్టావు, ప్రజారాజ్యం పొత్తు అన్నావు, అది అయిపోయింది. ఇప్పుడు ఏమనంటే మధ్యలో మళ్ళీ షర్మిలాని కలుపుతున్నారు. మళ్ళీ షర్మిల ఎక్కడి నుంచో వచ్చింది, వాళ్ళ కుటుంబ మనిషిగా కాదని ఎవరన్నారా? వాళ్ళ కుటుంబ మనిషిని కూడా నువ్వే తిడతా ఎలా చెప్పు? మొన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు జగన్ పట్టించుకోలేదంటే జగన్ తప్పేం కాదు, జగన్ వెళ్ళాడు అంతే. పవన్ కళ్యాణ్ పట్టించుకుందంటే పార్టీ తరఫున ఎవరన్నా ఉంటారు, అభిమానం మీద ఎవరన్నా ఉంటారు. నువ్వే తిట్టావు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? షర్మిల అంటే మంచిది కాదు, షర్మిల అది ఇది అన్నావు. మరి ఆ షర్మిలతో మళ్ళీ వెళ్తున్నాం, అది న్యాయమేనా? న్యాయం మాటే కాదు. దానికోసం ఇప్పుడు రాజమండ్రిలో సభ ఎందుకు పెట్టారు? మీ పార్టీ పబ్లిసిటీ తప్ప రెండోది ఏం చేసుకోవడానికి ఏం లేదు. రాజమండ్రిలో ఎన్ని సంవత్సరాలు అడిగారా పోనేమన్నా? భీమిలీలో జగన్ పెట్టాడని చెప్పి మీరు పెట్టేస్తే ఎలాగా? ఇప్పుడు జగన్ కోసం మీరు మీటింగ్ పెడుతున్నారు తప్ప ప్రజల కోసం పెట్టట్లా. వైసీపీ ఎమ్మెల్యేలో తిరుగుబాటు మొదలైంది. ఈసారి ఎన్నికలు జరిగిన తర్వాత ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తారు. అదంతా మామూలే. ఇప్పుడు టీడీపీ నుంచి ఎంతమంది వచ్చారు వైసీపీలోకి? నిన్న కాక మొన్నేగా కేసీఆర్ నాని వచ్చాడు. కేసీఆర్ నాని ఎందుకు వచ్చాడు? చంద్రబాబు పరిపాలన బాగోదనే వచ్చాడు. 2 ఏళ్ళు అందరూ అన్నారు 2 ఏళ్ళు గెలిచాడు, 3వ దీంట్లోకి వచ్చాడని. 2 ఏళ్ళు నువ్వేమి ఇవ్వలేదు కాబట్టి, ఏం చేయలేదు కాబట్టి ఆయన వచ్చాడు. ఆయన ఎంపీగా బిర్జీ అంత పాటుపడితే దానికి నువ్వేం చేసావు? ఎవరి పేరో పెట్టకన్నా ఈయన పబ్లిసిటీ అని చెప్పావా? ఈయన పబ్లిసిటీ కూడా చెప్పలేదు, నీ పేరే వేసుకుంటున్నా ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు పలానా ఎమ్మెల్యే మంత్రి చేశాడు, సీఎం చేశాడు అని చెప్పుకోదరా? లేకపోతే ఎమ్మెల్యే చేశాడని చెప్తారా? ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నది ఎందుకు? ఏదో పదవులు చేశాడు ఉంటుందని. 24 గంటలు నీ ఫోటో, నీ కొడుకు ఫోటో తప్ప వేరే ఫోటో ఉన్నదా? మొన్న బాలకృష్ణ అంతే, రామారావు జయంతి రోజేమో ఇంటి రామారావు గారి బ్యానర్, ఎన్టీఆర్ బ్యానర్ తీసేయమన్నాడు. ఆ పార్టీలోకి పొత్తులు లేవు. మళ్ళీ వైసీపీలోకి వచ్చి మళ్ళీ అందరూ చెప్తారు. అసలు వైసీపీ గురించి అసలు ఎత్తే అర్హత కూడా లేదు. వైసీపీ పేరు వాళ్ళు నోట్లోంచి వచ్చిందంటే వాళ్ళంత దరిద్రులు ఉంటారు. ఇంకోళ్ళు వైసీపీ నేతలు ప్రస్తుతానికి డైపర్లు వేసుకొని తిరుగుతున్నారు అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి వేసుకుంటాడు రోజు, వాళ్ళ అబ్బాయికి అదే పని, అందుకని అందరిని అంటాడు. వాళ్ళ అబ్బాయి వేసుకుంటాడు కాబట్టి అందరిని అంటాడు. వాళ్ళ అబ్బాయి ముందు లేదు. వాళ్ళ అబ్బాయి పేరు ఏంటిది? విజయవాడలో ఈ పిల్లని అడిగినా చెప్తాడు ఆ అబ్బాయి పేరు ఏంటని. వాళ్ళ అబ్బాయి పేరు అందరికీ తెలుసు, పప్పు యాదవ్ అని. వాళ్ళ అబ్బాయి వేసుకునేవన్నీ వైసీపీలుగా అంటే చెప్పండి, అది న్యాయమే కాదు. అసలు చంద్రబాబుకి ఇంకొక 70 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకొక 5 ఏళ్ళు పరిపాలన లేదు అనుకుంటున్నాడు. కానీ ఇంక 5 నెలలు పరిపాలన తెలిసిపోతుంది చంద్రబాబు పరిపాలన ఏంటో. ఇంక 5 నెలలోనే తర్వాత ఇంట్లో కూర్చొని వాళ్ళ అబ్బాయికి వాళ్ళ మనవాడు డైపర్లు వేసుకొని ఇంట్లో కూర్చోబెట్టుకుంటాడు. వైసీపీలో పోటీ చేయడానికి ఎంపీలు ఎమ్మెల్యేలు భయపడుతున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ముందు నీకు టీడీపీలో సీట్లే చూపిమను, వైసీపీలో టీడీపీ సీట్లు చూపిమను. 2 సీట్లు టీడీపీ చెప్పావు ఇప్పుడు వచ్చి. మేము వైసీపీలో ఎన్ని సీట్లు చెప్పాం? వైసీపీలో సీట్లు మొత్తం మేము చెప్పాం, నువ్వు సీట్లు మొత్తం చెప్పలేవు. ఇప్పుడు వచ్చి నువ్వు చెప్పకన్నా మేము భయపడుతున్నావు అంటే అలాగా. రాష్ట్రంలో ఆకుకూరలు దొరకట్లేదు కానీ రాష్ట్రంలో గంజాయి దొరుకుతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు గంజాయి దొరుకుతుంది, నువ్వు ఉన్నప్పుడు డ్రగ్స్ దొరికినాయిగా. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ ఎన్నిసార్లు దొరికినాయి? ఎంతమంది దొరికారు? నీ ఇంట్లోనే దొరికారు కానీ డ్రగ్స్ మీద. అప్పుడు ఏమైపోయింది? డ్రగ్స్కి నీ ఇంట్లో దొరికినాయి కదా, అప్పుడు ఏమో చేశారు? అప్పుడు ఏం చేయలేకపోయారు. కానీ ఇప్పుడు గంజాయి దొరికిందంటే గంజాయి మా జగనే మోస్తాడా? నీ ఏరియాలో పండిద్ది, నువ్వు ఉన్న ఎమ్మెల్యేగా చేసిన దగ్గరే పండిద్ది.
మరి అక్కడి నుంచి తెప్పిస్తున్నావు, నువ్వే తెప్పించి ఇక్కడ పంచుతున్నాయేమో, లేకపోతే అమ్ముతున్నాడేమో నీ కొడుకు వచ్చి. అంతేగాని సీఎం ఏం అమ్మడు కదా. వైసీపీ ప్రభుత్వం యువతను గంజాయికి బానిసలు చేస్తుందని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే నేను చెప్పేది. గంజాయికి పరిపాలన చేస్తున్నారు. గంజాయి తీసుకొచ్చింది నువ్వు కదా, గంజాయి డ్రగ్స్ తెచ్చిందే నువ్వు, వేరే వాళ్ళు కాదు కదా తెచ్చిందేమి. నువ్వే తెచ్చి మళ్ళీ నువ్వే వైసీపీల మీద పెడతా అలాగా. వైసీపీ వాళ్ళని ఇంతకుముందేమో రౌడీ రాజకీయాలు అన్నావు, తర్వాత ఏమో దొంగలు అన్నావు, ఇప్పుడేమో గంజాయి అంటావు, తర్వాత ఏదో అంటావు. అన్నీ నీ నోట్లోంచి వస్తున్నాయి. అంటే మీ దాంట్లోంచి వచ్చిన వాళ్ళే పోనీ. మొన్నటిదాకేమో కోడాల నేనేమో గుడివాడ నుంచి ఆయన అలాగా అంటావు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయనకి లేదు, ఆయనకి ఒక విలువ ఉండదు. అందుకే నీ దగ్గరికి వచ్చాడు. మన కేసీఆర్ నాని అందుకు వచ్చాడు. కేసీఆర్ నానికి అసలు ఒక విలువని ఇచ్చాడు నీ కొడుకు. నీ కొడుకు అసలు విలువనే ఉండదు. అందుకని చెప్పి టీడీపీ నుంచి అందరూ వైసీపీకి వచ్చేస్తున్నారు. మేము నాణ్యమైన విద్యుత్ ఇచ్చామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. విద్యుత్ ఎవరికి ఇచ్చాడు? విద్యుత్ ఎవరికి ఇచ్చాడండి చంద్రబాబు? ఒక్కరికైనా రైతులకైనా అది విద్యుత్ అని ఇచ్చాడా? విద్యుత్ ఎక్కడ ఇచ్చాడు రైతులు చెప్పమని? అసలు విద్యుత్ అనేదే లేదు. రైతులకి విద్యుత్ ఎక్కడ ఇచ్చాడు అసలు? రైతు భరోసా కానీ అన్నీ పెట్టింది ఎవరు? రైతులకు కానీ ఏం చేసింది వైఎస్ఆర్ గారు. దాన్ని అమలు చేస్తుంది జగన్ గారు. అంతేగాని టీడీపీలో ఏం చేశారు? టీడీపీలో ఎవరేం చేయలే. వీళ్ళు చేస్తున్న దానికి వాళ్ళు వెనక నుంచి చూడలేక వీళ్ళు చేసేవన్నీ వాళ్ళే పెట్టుకుంటారు. ఇప్పుడు నాన్ స్పెషల్ వదిలేరు. మొన్న వీళ్ళు నవరత్నాలు వదిలేంటే వాళ్ళు వదిలేరు. దాంట్లో ఒకటైనా నిజాయితీ ఉందా? వీళ్ళు పెట్టింది తిప్పి పెట్టారు అంతే. దాంట్లో నవరత్నాలు ఒకటి కూడా దాంట్లో తేడా ఏం లేదు. నవరత్నాలు మొత్తం పూర్తి చేశారు. ఇప్పుడు ఆయన చెప్పిన దాని మీద ఇంకెక్కువే చేశాడు. ఆయన చెప్పిన 9 నవరత్నాలైనా ఆయన చేసిన 18. ఆ నవరత్నాలు చూసే సగం చాలు. మాకు మీ 170 సీట్లు కొడతామన్న కూడా గ్యారెంటీ అదే. మీలాగా మేము పొత్తు కలుపుకోవాలి. సింగిల్గానే వస్తాం, మేము సింగిల్గానే పోటీ చేస్తాం. మేము ఎప్పుడు మాత్రం పొత్తు అనేది ఉండదు. మా నాన్నగారు వదిలేసిన కాడి నుంచి అయినా సరే, మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినా సరే, మేము ఆ జగన్ అయినా సరే, మేము ఉండేది అంతే. మేము మాత్రం వదలం. మేము వైసీపీతోనే ఉంటాం, వైసీపీతోనే చేస్తాం. టీడీపీ అనేది మాట మాత్రం మాకు ఉండదు. మా ఊళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలు కానీ వెళ్ళినా కూడా మాది ఏదో మా అమ్మలకే. మళ్ళీ ఎలక్షన్ ముందు జ్ఞానకృష్ణ వదలగానే ఎవరికైనా రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ అందరూ వైసీపీలో ఉంటారు. టీడీపీ ఒంటరి జీవితం అయిపోద్ది. గ్లాస్ గుర్తు అంటారా, అది కనే కనబడదు. ఇంకా ప్రజారాజ్యంలాగా జెండాలు కనబడదు, గ్లాస్ గుర్తు జెండా కనబడదు, ఆ నాయకులు కనబడరు, ఎవరో కనబడరు. కావాలంటే చూసుకోండి. మాస్క్ అడిగిన డాక్టర్ సుధీర్ని పిచ్చోడిని చేసి చంపేశారు. బాబాయిని చంపిన వ్యక్తి అవినాష్ రెడ్డి ఏమో రోడ్డు మీద తిరుగుతున్నాడు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. మామని చంపేసి సీఎం అయినప్పుడు ఎవరికీ లేదు. మామని చంపేసి సీఎం ఎవరో తెలుసు. బాబాయిని చంపి సీఎం అవసరం కూడా లేదు. ఎవరిదో సీట్లు లాక్కుండా అవసరం కూడా లేదు. మీ ఒంటరిగా పార్టీ పెట్టుకుని ఒంటరిగా గెలిచిన వాళ్ళం. అంతేగాని ఎవరిదో పార్టీ పెట్టుకొని ఆ జెండా మీ లాక్కోలేదు. పోనీ వాళ్ళ పార్టీ మీ లాక్కోవాలి, వాళ్ళ కుర్చీ మీ లాక్కోవాలి. వాళ్ళ కొడుకుల్ని మామూలు తక్కువగా చేసి వాళ్ళందరినీ పక్కకి పెట్టేసి మేమేమి కూడా చేయలేదు. పోనీ మీ సింగిల్గానే పోటీ చేస్తాం, సింగిల్గానే వస్తాం. అంతేగాని ఇవన్నీ పెట్టుకునేది అంతే. ఎలక్షన్ ముందు ఎలా ఉంటుందంటే ఇవన్నీ కులి రాజకీయాలు, పొత్తు రాజకీయాలు, కులి రాజకీయాలు తప్ప రెండోది ఏమీ లేదు. మా జగన్ అన్నదల్లా ఒకటే పార్టీ. ప్రజలకు మంచి జరగాలి, ప్రజల్లో మేము ఉండాలి, అంతే తప్ప రెండోగా మేము ఏమీ చెయ్యం. మేము ఎవరికి కూడా మద్దతు అనేది ఇవ్వం, మద్దతు తీసుకోం కూడా. మేము సింగిల్గానే పోటీ చేస్తాం. ఇంత మించి మా జగన్ కోసం చెప్పేది కూడా లేదు. మేము చెప్పేది కూడా ఇంతే. రాష్ట్రంలో ఆకుకూరలు దొరకట్లేదు, కానీ ఈ రాష్ట్రంలో గంజాయి బాగా దొరుకుతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. గంజాయికి ప్రసిద్ధి చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో గంజాయి పట్టువేత కానీ లేదంటే ఇక ఈ మాదక ద్రవ్యాలు కానీ మొత్తం జరిగింది మొత్తం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే జరిగింది. ఈ గవర్నమెంట్లో గంజాయి అనేది అసలు మన ఆంధ్రాలో లేదండి. ఆంధ్రాలో పట్టువేత అనేది ఎక్కడ ఒక పేపర్లో చూపించండి. పోనీ టీవీలో వస్తుంది కదా పట్టువేత అనేది, మరి అది కూడా లేదు కదా. ఉత్తి మాటలు అవన్నీ. వైసీపీ ప్రభుత్వం యువతను గంజాయికి బానిసలాగా మారుస్తుందని కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు నేర్పిస్తున్నాడేమో కానీ వైసీపీకి ఏం పని అండి నేర్పించడానికి. వైసీపీ ప్రభుత్వం యువత భవిష్యత్తు నాశనం చేస్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. యువత ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉందండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో గంజాయి గాళ్ళు, బ్లేడ్ బ్యాచీలు, అమ్మాయిల్ని ఈ విషయాల్లో ఆయన గవర్నమెంట్లోనే ఎక్కువ జరిగింది. ఈ గవర్నమెంట్లో వచ్చేసరికి మనకి ఎడ్యుకేషన్ బాగా ఇంప్రూవ్ అయ్యిందండి. జగన్మోహన్ రెడ్డి చదువు, విద్య, వైద్యం రెండిట్ల మీద బాగా పెడుతున్నారు. దాని మూలన జనాలకు కూడా ఏంటంటే
బ్రతుకు మీద ఇంకెక్కువ ఇదిగా ఉందండి. మేము నాణ్యమైన విద్యుత్తుని ఇచ్చాము అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటిదండి? నాణ్యమైన విద్యుత్ అంటే కరెంట్ ఇచ్చామని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే కరెంట్ ఆయన తయారు చేశాడండి చంద్రబాబు నాయుడు నాణ్యంగా. నాణ్యమైన విద్యుత్ అంటే రాష్ట్రం అప్పుల్లో పడేసి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు. అయినా మాత్రం ఆయన నాణ్యం కాదు. లాస్ట్ 6 నెలల్లో దిగిపోతాం అనగా పశువు కుంకుమ మీద 10,000 ఇచ్చాడు. 10,000 ఇచ్చి గవర్నమెంట్ 2 లక్షల కోట్లు అప్పుల్లో పడేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు. ఎలా చేస్తాడో గవర్నమెంట్ రన్నింగ్ ఎలా జరిగిద్దో చూస్తానని చెప్పేసి వెళ్ళాడు. మరి ఈ రోజుకి 4.5 సంవత్సరాల్లో ఎన్ని పథకాలు, ఎన్నెన్ని సంక్షేమ పథకాలు గవర్నమెంట్ అందిస్తుంది అనేది మరి మనం కూడా ఆలోచించాలి. అది మనం ఉత్తిగానే చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన వాళ్ళే. ఆఖరికి ఈవెంట్ టీడీపీ నాయకులు కానీ టీడీపీ గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు గడపకి వెళ్ళిన పథకాలు. ఎవరైనా కానీ సవాళ్ళు విసురుతున్నా రమ్మనండి, టీడీపీ నాయకులు ఎవరు తీసుకోలేదు ఆ పథకాలు. ప్రతి ఒక్కరు తీసుకున్నారు పథకాలు. కులం చూడలా, మతం చూడలా, పార్టీ చూడలా, రాజకీయం చూడలా, ప్రతి ఒక్క ఇంటికి గడపకి పథకాలు వెళ్ళాలని చెప్పి మన సీఎం గారు చేయటం జరిగిందండి. వైసీపీ ప్రభుత్వంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాయంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమండి, విద్యుత్ ఛార్జీలు పెంపకం అంటే అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 3 ఇంతలు పెరిగింది. ఇప్పుడు 1 ఇంత పెరిగితే పెరిగి ఉండొచ్చు. అంతేగాని అది ఏంటి మనం వాడుకునే వాడకాన్ని బట్టి పెంచుకుంటూ వెళ్ళారు కానీ సామాన్యుల కరెంటు బిల్లు ఏం పెరగలేదండి. ఇప్పుడు ఇండస్ట్రీలు ఉన్నాయి, ఇండస్ట్రీలకి వాళ్ళకి కమర్షియల్ కింద వెళ్తుంది కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ ఉంది కాబట్టి దానికి పెరిగితే పెరిగి ఉండొచ్చేమో కానీ హౌస్ పర్పస్ కరెంటు బిల్లు అయితే ఏం పెరగలేదండి. మా ప్రభుత్వం వస్తే అంటే టీడీపీ ప్రభుత్వం వస్తే విద్యుత్ని మీకు ఇచ్చి మీరు కూడా కొంచెం సేవ్ చేసుకొని మళ్ళీ గవర్నమెంట్కి తిరిగిస్తే మేము దానికి అమౌంట్ కూడా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అవన్నీ ఉత్తి మాటలేనండి. ఏంటంటే ఇప్పుడు అప్పుడేమన్నాడు మొన్నటిదాకా, ఇప్పుడు కరెంటు బిల్లు గురించి కాదు, ఇంటికి 6 గ్యాస్ బండ్లు ఇస్తాను, లేదంటే 1 కేజీ బంగారం పెడతాను, ఒక బెంజ్ కారు ఇస్తాను. ఇవన్నీ ఉత్తి మాటలు. అవన్నీ జరిగే మాటలు అని ఉంటే చెప్పాలి కానీ అవన్న పథకాలు 670 పథకాలు చెప్పాడు. అందులో ఒక్కటన నెరవేర్చాడు 670 పథకాల్లో. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని, ప్రతి హామీని, ఇవ్వని హామీని కూడా నెరవేర్చారు. గవర్నమెంట్ జనాలు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే మొక్కు చూపిస్తున్నారు. పన్నుల బాధతో జగన్మోహన్ రెడ్డి పేదల రక్తాన్ని తాగుతున్నాడు అంటూ చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. అవన్నీ పన్నుల భారం ఎవరి మీద పన్ను వేశారండి? దేని మీద పన్నులు? ఇప్పుడు కాదు, 1947 నుంచే పన్ను ఉంది. ఆ పన్ను కలిపి వచ్చేది అందరికి, ఇండివిజువల్ హౌస్ పర్పస్గా అంత కలిపి వచ్చేది పన్ను. ఇప్పుడు ఏంటంటే చెత్త పన్నుని విడిగా 30 రూపాయలు, దాని మీద భారం లేకుండా విడిగా 30 రూపాయలు కట్టించుకుంటున్నారు. ఆ 30 రూపాయలు కట్టించుకుంటున్న దాని గురించి చెత్త పన్ను అని దాన్ని ఒక పబ్లిసిటీ జనాలకు తెలియని వాళ్ళకి ఆ విధంగా తీసుకెళ్ళి జనాలను మోడిఫై చేయాలని. ఇప్పుడు వంకలేని అమ్మ డొంక పట్టుకొని ఎలాడింది అన్నట్టుగా ఏం దొరకట్లేదు. ఈ చిన్న పన్నులని, కరెంటు బిల్లు అని ఏమన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలి. నేనేం చేస్తున్నాను, నేనేం చేయగలను జనాలకి, నేనేం చేస్తాను అని ఆయన్ని చెప్పమానండి. జనాలకి నేనేం చేస్తానో చెప్పడో, ఆయన ఏం చేస్తాడో చెప్పడో, వాళ్ళ కొడుకు ఏం చేస్తాడో చెప్పడో, పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో చెప్పడో, వాళ్ళు ముగ్గురు ఏం చేస్తారో చెప్పరు. జగన్మోహన్ రెడ్డికి ఏం చేశాడు, ఏం చేయలేదని దాని గురించే మాట్లాడతారు. మరోసారి నన్ను గెలిపిస్తే తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ 1గా చేస్తాను కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలుగు జాతిని ఆయన చేసేది ఏముందండి? ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తెలుగు జాతిని చేసేది ఆయన. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుగు జాతిని? ఇప్పుడు ఎలా చేస్తాడు తెలుగు జాతిని నెంబర్ 1గా? ఇప్పుడు అంటే పేదవాళ్ళని ధనికులు చేస్తాను అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు కదా. ధనికుల్ని చేశాడండి. 9 సంవత్సరాలు చేశాడు. ధనికులు అందరూ అయిపోయారు. మళ్ళీ వాళ్ళు ధనికులు అయిపోయి మళ్ళీ పేదరికంగా వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ధనికులుగా చేస్తాడు ఆయన. అది 9 ఏళ్ళ పరిపాలనలో చూసాం కదండి. ఒక్క పింఛన్ రావడానికి ఇక్కడ రచ్చబండ పెట్టి జన్మభూమి కమిటీ పెట్టి, జన్మభూమి కమిటీలో ఇక్కడ కొట్టుకొని 2-3 ముసలోళ్ళు కూడా అపశృతికి పడిపోయిన వాళ్ళ రోజుల్లో ఉన్నాయి ఇక్కడ.